ఇవాళ గల్ఫ్లో ఉపాధి పొందుతున్నది. మనిషికి 10,000 అయినా కానీ 10,000 ఇంటూ 10 లక్షలు నెలకు 1000 కోట్లు. నెలకు 1000 కోట్లు అనే సంవత్సరానికి 12,000 కోట్లు. ఇలా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో గల్ఫ్లో ఉపాధి పొందుతున్న కార్మికులు 12,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుతుంది చెప్పండి. ఆ 12,000 కోట్లు ఏం చెప్తున్నారు? ఈయన పెట్టుబడి పెడుతున్నారు. ఆ 12,000 కోట్ల మీద ఏదైతుందో 10% అమ్మక పన్ను వస్తుంది. 12,000 కోట్లకు 10% అమ్మక పన్ను అంటే 1,200 కోట్లు. ఇలా 1,200 కోట్లు ఏదైతుందో మా గల్ఫ్ కార్మికుల చెమటోడికి ఆర్చించినటువంటి యొక్క మొత్తంలో పన్ను రూపేణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పొందుతుంది. 8 ఏళ్లలో 8 ఇంటూ 1,200 12,96 10,000 కోట్లు సంపాదించింది దొరగా. వాళ్ళకు ఒక్క రూపాయి చేసిన సాయం చెప్పమని చెప్పండి. నేను చెప్తున్నా లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమార్థం ఏదైతుందో ఇవాళ గల్ఫ్లో ఉపాధి పొంది అకాల మరణం పాలైన కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు ఏ విధంగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందింపజేసే విధంగా పేర్కొనడం జరుగుతుందో దాంతో పాటుగా ఇక్కడ నీకు స్వయం ఉపాధి చూపెట్టే విధంగా నీ పిల్లలు నీ కుటుంబానికి ఏదైతే విద్య వైద్య సదుపాయం నిమిత్తం మీకందరికి తెల్ల రేషన్గా ఓటర్ల పేరు కూడా తీసి పారేస్తున్నాయి. ఆడెక్కడ ఓటు ఇవ్వడానికి ఎత్తురని చెప్పండి. ఈ రచ్చబండ అనేది ఏదైతుందో రైతు అంటే కేవలం రైతు కూలీ కాదు, గ్రామీణ ప్రాంతంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా ఒక పరిష్కారం చూపెట్టచ్చు. ఇలా గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి అండగా నిలిచే విధంగా ఈ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకోవటం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అండగా ఉంటుంది అనే ఒక భావన సంకల్పం తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమం నిర్వహింపజేస్తామని చెప్పండి. అని గ్రామస్తులు అందరూ కూడా ఒక పేరని చెప్పాను కదా, అందరూ కూడా చెప్పంటున్నారు. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసినందుకు నేను అందరికీ హృదయపూర్వక. ఇసుగానికి ఎంతమందికి ఇస్తుండ్రు? నేను మీకు ఇచ్చేవాడి చెట్టు పథకాన్ని ఇవ్వడం అమలు చేసిందే. నేను కూడా భూస్వాములు మా లాంటి వాళ్ళు ఏదైతుందో ముస్తదారు మేమే. ఈ దొరగారే ముస్తదారు చెప్పంటున్నాను. నేను మీరు మామూలు తీసుకొని మీకు ఏదైతే మునాఫాతో ఇస్తే మీరు షెట్లు తీసుకొని పక్కు మీరు దాన్ని రద్దు చేసి వేలం రద్దు చేసి గీచేవాడికి చెట్టు పథకాన్ని అమలు చేసి వేలం పద్ధతి రద్దు చేసి సొసైటీలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఇయ్యాలని సత్తాలని వాళ్ళు 2 ఇచ్చిన నేను 5 ఇస్తున్నా. అసలు బతికే చూపెట్టేది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు 2 ఇచ్చిన సత్తే మేము 5 ఇస్తున్నాం. అరే బతికే మార్గం చూపెడుతున్నా, నేను బతికే మార్గం చూపెడుతున్నా అని చెప్పి అంటున్నాను. పెన్షన్ ఇలా చెర్లు కుంటల మీద ఆధిపత్యం ఏదైతుందో మా మత్స్య కార్మికులు గంగపుత్రులే కానీ ముచ్చిరాజులే కానీ వాళ్ళు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇలా సర్పంచ్ ఎవరే కానీ ఏ అధికారం లేదు శ్రీను. నువ్వు మళ్ళీ సర్పంచ్ అయితే ఆశపడ్డా కానీ నీ చెరువు మీద కుట్ట మీద మాత్రం నీకు అధికారం ఉండదు పో చెప్పాలి. కేవలం గంగపుత్రులు ముచ్చిరాజులు చేపలు పట్టేటోళ్ళకి అధికారం ఇది ఇచ్చింది ఎవరే? కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. సమాజంలోని నిరుపేద వర్గాలు ఏ వర్గమే కానీ కాక అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించి అండగా నిలిచింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. పేద ప్రజల సంక్షేమం కొరకు ఆదరించండి నాయన. ఎమ్మెల్యే ఎవడైతాడు కాదు, నేనైతే ఎవడైతాడు కావాల్సింది ఎవడు ఎమ్మెల్యే అవుతాడు కాదు. ఈ పేద ప్రజల సంక్షేమానికి పాటుపడే రాజకీయ పార్టీ ఏ పార్టీ, పేద ప్రజల అండగా నిలిచే పార్టీ ఏ పార్టీ అని చెప్పంటున్నాను. త్యాగాలకు నిలేని కాంగ్రెస్ పార్టీ అంటూ నేను. ఇందిరమ్మ తల్లి రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన మహానుభావులు ఉంటే స్వాతంత్రానంతరం ఈ దేశ సమగ్రత కొరకు ఏదైతుందో ప్రాణాలు అర్పించిన నాయకులు కేవలం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు మాత్రమే చెప్పంటున్నారు. చెప్పండి ఒక్కరికే చెప్పను. నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో మా నాయకులు 2 ప్రాణాలు త్యాగం చేసిండు. నీ పార్టీ ఎవరు చేసింది చెప్పవే? రాయితీ ఉండే ఇలా సీజన్ వచ్చింది కదా, ఏ విత్తనం మీద కానీ ఏదైతుందో మనకు చాలా రాయితీ ఉంటుంది. అది వడ్ల బత్త కానీ మక్కల సంచి కానీ ఇంకేదైనా కానీ ఇవాళ ఒక్క జనము జీలుగు తప్ప దేనికి రాయితీ లేదు. జనము జీలుకు ఉన్నది వీటన్ని తీసేసింది అనుకుంటున్నా. ఇలా విత్తనం రాయితీ మొత్తం తొలగించేసిందే. ఆనాడు ఏదైతుందో కేజీవీలే కానీ కర్రలే కానీ
అన్ని రాయితీ ఇచ్చిన వీళ్ళు ఇస్తున్నాడు. డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఎవరు ఎంత పెట్టుకున్నా కానీ ఇచ్చిన ఇయ్యలేదే. వీళ్ళు ఇస్తున్నారు. ఇవన్నీ మూట కట్టి నేను రైతు బంధు ఇస్తున్నా. ఎందుకంటే జింద త్రిస్మత్ ఉండేనే మాకు ఎరక వెనకటోళ్ళు జింద త్రిస్మత్ సర్వరోగ నివారణ జింద నువ్వు ఏ బీమరన్నా నీపో 2 చుక్కలు నీళ్ళు ఇస్తా మొత్తం పోతా ఇదో మరి అందరు సభ అపోయాక ఇదేదో మంచుకున్నది రా చెప్పాను. రైతు బంధు ఏమైపోయింది? జింద త్రిస్మత ఇంటికిపోయినా నువ్వు జ్వరం వచ్చినా కదే, తుమ్మొచ్చినా కదే, దగ్గొచ్చినా కదే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను బతుకుంటే నేను చెప్తున్నాను, నేను దేవుని దయ వల్ల. రేపు 2023-24 నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2004-14 మధ్య కాలంలో అమలు చేసిన కార్యక్రమాలు అన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ నీ కొత్తగా ఏదైతుందో 2500 రూపాయల వరి ధాన్యం కొనుగోలు, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ, పంటల బీమా పథకం ఉచితంగా పట్టుకొచ్చి నాటువంటి ఇస్తే నేను నీకు మెహర్బానీ చేసినట్టు అవి పట్టుకపోయి నీకు ఇప్పించేది ఎంత? 10%, 20%. నువ్వు 1,00,000 ఖర్చు పెడితే నీకు ఇచ్చేదంతా 20,000. ఏందే దానికి మామూలు జీవన దగ్గర పోతే అవి ఇప్పిస్తాడు సీఎం రిలీఫ్లు అంటే నిజమే ఏదో చేసే సాయం చేస్తున్నా. కానీ నేనేమంటున్నా 100% ఉచితంగా కావాలి, 100% ఉచితంగా కావాలి. నువ్వు 100% ఉచితంగా చేయడం వైద్య సదుపాయం చేయలేక వాడు ఆర్థికంగా అప్పుల పాలైతే నువ్వు సీఎం రిలీఫ్ 10%, 20% ఇచ్చి ఇల్లు తిరిగి చెప్పులు పనిచేస్తున్నావు. నిజం అబద్ధమన్నా అంటే కుటుంబం లాభం చేస్తున్నావా నష్టం చేస్తున్నావే? నువ్వు అధికార పార్టీ ప్రతినిధి అయి ఉండి ఆయనకు ఆరోగ్యశ్రీ సహాయం ఎందుకు పొందలేకపోయినా ఎందుకు ఆలోచన చేస్తలేవే? నీ బాధ్యత కాదా? నీ బాధ్యత కాదా? దయచేసి ఆలోచించండి చెప్పంటున్నాను. నేను చెప్తున్నా, నేను దేవుని దేవల కాంగ్రెస్ మొత్తం అధికారం రావడంతోనే ఏ నిరుపేద కుటుంబమైనా వీళ్ళ ఆరోగ్యశ్రీ అంటే ఏటీఎం కార్డ్ ఎనీ టైం నీకు మెడికల్ ఫెసిలిటీ ఉచితంగా కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మీరు ఏదైనా తీసుకోండి నేను చెప్పి అంటున్నా. ఇలా రైతు బంధు అంటుండే మా ఊళ్ళు సంబరపడుతున్న రైతులు, నేను సంబరపడుతున్నా, నాకత్తున్నా యాక. మరి అదే ఏదైతుందో నా సొసైటీలో అప్పెత్తుకుంటున్నానే. నాకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది. మా శ్రీనివాస్ డైరెక్టర్, ఎక్సైజ్ చైర్మన్ ఉండడం నారాయణ సార్. 7% వడ్డీ భారం ఉంటే నేను చెప్పేది మీరు ఒకసారి ఆలోచన చెయ్యు. 3% కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది, 4% రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించాలి. అండ్ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో 3% కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పిస్తే 4% రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించి రైతుకి ఏదైతుందో పంట రుణం ఉచిత వడ్డీతో అమలు చేసినాం. నిజమా అబద్ధమే? ఇలా అమలు అవుతుందా? ఇలా 4% వడ్డీ భారం ఏదైతుందో రైతు మీద మోపుతుంది. 4% అంటే ఎంత అవుతుందే? 54,000 రూపాయలు అవుతుందా? లేదు 54,000. నువ్వు 10,000 ఇస్తున్నా అని చెప్పి నేను 4,000 దొప్పుతున్నావు. పోగా ఇప్పుడు పోగా అప్పుడు పోతున్నా అంటే కోపానికి వచ్చావు మళ్ళీ తినడానికి ఇస్తానడా అనేవా? అంటే ఉదాహరణ చెప్తున్నా నేను. అంటే ఒక రైతుకి ఏదైతే లబ్ధి అనుకుంటుందో మనకంటే నిరుపేద వర్గాలు వాళ్ళకైతే ఆర్థిక సాయం లభిస్తుంది. అవునమ్మా? మాకే సహాయం లభిస్తుందో మీకు లభిస్తుందా? ఇవాళ నేను రాంగ చెల్లిగల్ల ఆలస్యం గందికైంది తప్ప. లక్ష్మణ్ అని చెప్పారు, ఒక ఎస్సీ దళితుడే పాపం, 3 బిడ్డలు కొడుకు. వానికి లివర్ ప్రాబ్లంతో చనిపోతే ఎవరు దిక్కు లేకుండా సంటిపోనాడు అంటూ అగ్గి పెడితే ఆ 3 బిడ్డలు కాటి మోసి బిడ్డలు పేపర్. నా దళిత బంధు ఉన్నది కదా, ఆ దళిత బంధు ఆయనకి ఇయ్యక ఆయనకి ఎవరికి దళిత బంధు అనేది ఏదైతుందో ఈ గ్రామంలో మీరు దాన్ని లబ్ధిదారుడు ఎంపిక చేస్తే
అత్యంత నిరుపేద వర్గం ఎవరున్నారు? నవ్వుడు ఎందుకో నేను అబద్ధమైతే నేను సిద్ధమని చెప్పండి. అదే ఇంద్రమ్మ తల్లి కట్టించిన ఇండ్లల్లో బాబా పెద్ద మనుషులు ఏదైతుందో కొడుకు కూడాలని చెప్పే నల్లను అర్రలు తోలితే ఈ 1,60,000 అంటు. నేను అంటున్న ₹1,00,000 కాదు. రేపు దేవుని దేవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి రావడంతోనే ప్రతి జంట నువ్వు లగ్గం చేసుకోవడంతోనే ₹1,00,000తో పాటుగా నీకు ₹5,00,000 ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందింపజేసి ఇంట్లో మంచిగా చెడ్డ. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పిండు మాకు ఏటీఎం కార్డు కావాలో వైద్య సదుపాయం. మన రాజశేఖర రెడ్డి గారు ఏది ఇస్తుందో నిజంగా ఆరోగ్యశ్రీ అనేది ఏటీఎం కార్డే. దాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం నీరు గారుస్తున్నది. అన్నాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు తలబెట్టినాడు ఏది ఇస్తుందో ఏ నిరుపేద కుటుంబమైనా నీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే నువ్వు ఏ దవాఖాన వేన కానీ నీకు ₹2,00,000 వరకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందింపజేసినట్టుగా ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పి. మరి ఆరోగ్యశ్రీ అయితే పూర్తి స్థాయిలో అమలు చేయబడాలి కదనే. మరి ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో అమలు చేయబడ్డట్టయితే ఈ సీఎం రిలీఫ్లు గింతెందుకు ఇస్తున్నావే? సీఎం రిలీఫ్లు ఎవరికి ఇస్తున్నారు? తెల్ల రేషన్ కార్డోడికి, బిలో పావర్టీ లైన్కి ఇస్తున్నారు, ఉన్నోనికి ఇస్తలేరు, నాకు ఇయ్యరు. తెల్ల బియ్యప్ కార్డు రేషన్ కార్డు ఉన్నోనికి ఇస్తారు శ్రీని యాదవ్. మరి వానికి ఏదైతుందో ఆరోగ్యశ్రీలో పూర్తిగా ఉచిత వైద్య సదుపాయం అందింపచేయాలి. నువ్వు అది పూర్తిగా ఉచిత వైద్య సదుపాయం అందింప చేయలేక వానితో ఏదైతుందో నగదు రూపాయల ₹1,00,000 ఖర్చు పెట్టించి నువ్వు 10%, 20%, 30% ఇస్తున్నా చెప్పండి. నువ్వు 100% ఉచితంగా వైద్యం అందింపజేయాలి రవి. ఆరోగ్యశ్రీ దాని యొక్క లక్ష్యం ఉద్దేశం ఏంటి అంటే ఏ నిరుపేద కుటుంబమైనా అతని ప్రభుత్వ పరంగా ఉచితంగా వైద్య సదుపాయం అందింపజేయాలి, ఒక్క పైసా భారం లేకుండా. ఇవాళ ఏమైతుంది, లక్షల కొద్ది ఏదైతుందో నిరుపేద వర్గాలు ఆర్థికంగా భారం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఇటు రైతులు బలపరచాలి, రైతుకు మేలును కూర్చాలి, రైతు కూలీలకు లభించాలి. ఇలా రైతు కూలీలకు కూడా అవ్వ చెప్పట్టు నేను. ఇలా మీకు సమ్మర్ అలౌన్స్ లేదు. మీ మనాడు ఏదైతుందో ఎండకు పోతే ఈ ఉష్ణోగ్రత వేడి తట్టుకుడు ఇబ్బంది ఉంటుందని చెప్పని 20% నుంచి 30% దాకా మీకు సమ్మర్ అలౌన్స్ ఇచ్చింది. సమ్మర్ అలౌన్స్ తీసేసి దూర ప్రాంతం పోతే రవాణా ఛార్జీ ఇవాళ ఏదైతుందో వీళ్ళ ఎన్ఓరిజిఎస్ కార్యక్రమం పనిచేసేట మహిళలకు ఆడబిడ్డలు వాళ్ళు ఎవరన్నా కానీ అవ్వంటారు. సంవత్సరానికి ₹12,000 ఏదైతుందో మీకు పారితోషికం ప్రభుత్వ పరంగా ఇవ్వడం చెప్పండి. ఒక రైతుకు పెట్టుబడుల సమకూర్పే కాదు, రైతుతో పాటుగా భూమి లేని నిరుపేద రైతు కూలీలు, దాంతో పాటు భవిష్యత్తులో వీళ్ళ ఆనాడు అభయహస్తం కార్యక్రమాన్ని మనం అమలు చేసాం. మా మాధవి కేరళ అభయహస్తంలో ఏదైతుందో మహిళా సంఘాలు రూపాయి జమ చేసుకుంటే నెలకు ₹30 అయితే సంవత్సరానికి ₹360 అయితే ప్రభుత్వం ₹360 దాన్ని జోడించి అది బ్యాంకులో జమ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 60 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డకి ఏదైతుందో ఆనాడు ₹200 పెన్షన్ ఉన్నాడు, ₹500. ఇవాళ అదే కార్యక్రమం చెప్పంటున్నాను నేను. ఇటు రైతాంగం మీద ఒక సోదరుడు మాట్లాడి రైతుకు పెన్షన్ కావాలని చెప్పాను. రైతుకు పెన్షన్ కావాలి. కాళేశ్వరానికి పోతే ఏదైతుందో